వేరే బాగున్నావా వెజిటేబుల్ కానీ 2 గంటలు అంటే 2 గంటల కరెంట్ వస్తుంది 24 hours వస్తుందని చెప్తారు. చూసుకునే ఇబ్బందులు అయితే అప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది దాని గురించి. మాకు ఇది ఒక రోడ్డు ఒకటి ఎన్హెచ్పి నుంచి ఇక్కడ మా ఊరికి పూర్వం బట్టి ధర్మపేట చేస్తున్నాడు, ఆయన చేద్దాం ఏం చేద్దాం అక్కడ కౌలు చేయలేకపోయి అవకాశం మీరు ఒకటి చేసి పెట్టండి అంటే ఇంకోటి ఇచ్చాను అదే తెలియక పెట్టినారు కానీ నాకు తెలిసి మమ్మల్ని ఇది పెట్టండి అట్లా పెట్టారు నాకు చెప్పలేదు అసలు వాస్తవం కూడా చెప్తాను. మన అందరూ పనికి వచ్చిన వస్తుంది ఎవరిమైనా గవర్నమెంట్ చెప్పారు. అంటే నేను ఎందుకు పెట్టానంటే మీ ఊరు రావాలంటే జామ్ అయిపోతుంది. ఆ ఊర్లో ఎవడు పెళ్లి చేసుకున్నా ఆ కళ్యాణ మండపంలో ఎవరైనా పెళ్ళి అయినా మీ ఊరు సైడ్ రావాలంటే అంత ఈజీ లేదు, గంటలు పట్టేస్తుంది. కానీ సార్ ఇప్పుడు రోడ్డుకి బ్యానర్స్ కంపల్సరీ ఏఈగా పనిచేసినప్పుడు మున్సిపల్ ఏఈగా పనిచేసినప్పుడు నేను ఆయన తీసుకొచ్చి ఇక్కడ మన పైప్ యూటీ మనకు మిస్ అయిన పైప్ యూటీ వరకు చూపెట్టేసరికి అది ఆయనకి అప్పుడు మరి ప్రపోజల్ పెట్టిన తర్వాత అది కాలేదు. అప్పుడు రోడ్డు సింహనాగేశ్వరు నాకు చెప్తే నేను అవన్నీ దానిలో తీసుకొని వచ్చి చూపెట్టడం జరిగింది. ఒకటి చెప్పలేదు వీళ్ళు కూడా విషయం చెప్తే నాకు కొంత అవగాహన ఉంటుంది, అవగాహన సాగు అవి కొద్దిగా వెనక్కి తరలించాలి. అవి మన కోళ్ళు ఉన్నాయి కదా అవి కొద్దిగా వెనక్కి తరలించాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఉంటాం పోతాం ఉన్నోళ్ళకి కూడా ఇబ్బంది పెట్టకూడదు. చేసిన పరిస్థితి మంచిగా అదే చెప్పిన వెనక్కి ఇంకోటి శంకర్ నువ్వు నాకు చెప్పినా నేను దగ్గరుంటది ఎవరైనా మనకు కావాల్సిన ప్లానెట్ అంటారు తెలుసా. ఆ ప్లానెట్ అంటే ఆ మిషన్ ఎక్కడ నడిచాను నేను అది కూడా చెప్పాను. వల్ల చేసిన కాదు ఏదైనా బ్యాలెన్స్ దగ్గర వెనక్కి వేసుకుంటే రేపు లారీలు వస్తాయి. మనకు తెలియదు కదా గవర్నమెంట్ ఆ మాట అన్నాను. ఎవరైనా అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు సపరేట్ మన రెగ్యులర్ వాళ్ళు కాదు. వాళ్ళు చెప్పకపోయినా మనం ఇనిపోతే అక్కడ ఇంట్లో నాకు అవసరం వెళ్ళి ఎవరో బాబు వేయండి ఇబ్బంది లేదు కానీ మన తెలంగాణ సరిపోతుంది. రోడ్డు వైపు మనకి ఎవరికైనా మనకి అదే ఎక్స్ట్రా చెయ్యి వెళ్ళిపోయింది. ఎంపీటీసీ గారికి మన చెమ్మచంద్ర డీసీ గారికి ప్రజాప్రతినిధులు అందరికీ మా గ్రామానికి ఎమ్మెల్యేగా మాకేంటంటే రావులవలస రోడ్డు ఇచ్చింది ఆయనే. మాకు 1,30,00,000తో మాకు 1,32,00,000తో రోడ్డు ఇచ్చారు రావులవలసకి. ఆయన ఫస్ట్ సారి వచ్చినప్పుడు కంపల్సరీ మీకు రోడ్డు వేసి నేను తీరుతాను అన్నారు. అలాగే రోడ్డు వచ్చింది. ఎవరో కొద్దిగా ఇబ్బంది పెట్టడం వల్ల రోడ్డు ఆగిపోయింది. అయినా ఏదో విధంగా మన చేతులతోనే లాస్ట్ వరకు వచ్చినా మళ్ళీ మన చేతులతోనే కంప్లీట్ అవ్వడానికి రెడీగా ఉంది. మళ్ళీ కూడాను ఆయన శాంక్షన్ చేశారు. ఆయనకి మనం అసలు ఎన్ని మనం ఇచ్చేసుకున్నా సరే మనం ఆయన రుణం మాత్రం మనం తీర్చుకోలేము. ఎందుకంటే ఈదుల వలసకి మనకు చాలా కాలం నుంచి మనకి ఈదుల వలస మనం అనుకుంటున్నాం కానీ పిల్లలు ఈ రోజు ఈతనగా పిల్లలు వెళ్తారు, తర్వాత స్కూల్కి పిల్లలు వెళ్తుంటారు. ఇక్కడ చాలా వరకు నీరు వచ్చేస్తుంది వర్షం పడితే. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఒక 4-5 సార్లు పడిపోయారు పిల్లలు కూడా ఉన్నాం. తర్వాత పంట పొలాలు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇంచుమించు సుమారు ఒక 200-300 ఎకరాలు పొలం ఈ రోడ్డు ద్వారా మళ్ళీ ఈదుల వలస కానీ రావుల వలసకి కానీ రావాలా. అది కూడా ఆ రోడ్డు కూడా సారు మేము చెప్పిన తర్వాత ఆయన కూడా ముందు నుంచి ఎమ్మెల్యే గెలిచిన రోడ్డు వేస్తానని మనకు హామీ ఇచ్చారు. ఆయన ఇంటింటికి వచ్చి తిరిగేటప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలవేర్చారు. ఆయనకి ఇంకొకసారి నేను పాదాభివందన చేస్తానికి ఇప్పుడు కూడా
కూడా మళ్ళీ మేము అడగలే, అంటే మేము చెప్పాం జస్ట్ మేము మొన్న ఈ నీటి సంఘాల ఎలక్షన్లో ఆయన చెప్పాం కొద్దిగా సార్ మాకు ఈ డంపింగ్ అయితే రోడ్డు ఒకటి, కొత్తగా లెవెనర్ కిల్లా మీద ఒక రోడ్డు ఒకటి, తర్వాత కామర్స్ రోడ్ అంటే మీకు ఎందుకు నేను ఇంకా వచ్చింది ఇంకా 6 మాసాలు, మీరు చెప్పకపోయినా సరే నాకు ఐడియా ఉంది, మీ ఊరి మీద నాకు ఇది ఉంది, గత 5 సంవత్సరాలు ఎవరు చేయలేకపోయినారు, అంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా చేయలేకపోయారు, మేము ఎన్నిసార్లు అయినా సరే ఆయనకి మాత్రం బాగా రుణపడి ఉంటాం, ఎందుకంటే అంత మాకు అడిగిన వెంటనే ఇస్తారు, అమ్మాయినా మనకు అడిగిన వెంటనే పెట్టదేమో కానీ ఆయన మాత్రం మనం అడిగిన వెంటనే కంపల్సరీ మనకు రోడ్లు మాత్రం నాకు తెలిసి ఇప్పుడు కూడా రోడ్డు 1,20,00,000కి ఆయన శాంక్షన్ చేస్తారు, ఆయన కూడా అది మాట్లాడతారు, ఇప్పుడు వీధులవాస రోడ్డు ఆయనకి మాత్రం మేము వచ్చేస్తాం సార్. ఇంకొకటి మా రిక్వెస్ట్, పామర్తకు కూడా మాకు ఇలాగ అయిపోతే ఒక బ్రిడ్జి ఉన్న పైప్ కలవట్టే పడుతుంది సార్, అది కూడా అయిపోతే అసలు ఈ ఊరికి మీరు అనేటట్టుగా ఒక గూలిపేటలో రావాలంటే మీరు చెప్పినట్టు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, మాకు వెహికల్స్ ఏదైనా రావడానికి మాకు అవ్వదు సార్, ఇక్కడ వర్షం పడితే ఇతనికి వెళ్ళలేము సార్, గడ్డగొట్టంటే వెళ్ళలేము సార్, మళ్ళీ అక్కడ మేము స్టక్ అయిపోవడం తప్ప మాకు ఏం లేవు సార్. కానీ మీరు మా కష్టాన్ని మీరు గుర్తించుకున్నారు కాబట్టి మీకు మరొకసారి మేము కొంతమంది జరగాలని కొంతమంది ఆ టైంలో చేసిన జరిగింది, అటు మీద నాకు పూర్తి అవగాహన ఉంది. అక్కడ నుంచి తిన్నగెళ్తే మనకి గుండువిల్లిపేట దగ్గరికి, గుండువిల్లిపేట మన కామార్తి ఆ కాలనీ దగ్గరికి వెళ్తుంది ఆ రోడ్డు, అది కలిపి ఫీజిబిలిటీ చూస్తారు. ఒకేసారి 2.5 కోట్లు ఇచ్చాను, కొంచెం గ్యాప్ నాకు ఇవ్వాలి, మీరు ఇన్ని రోజులు అయ్యింది కదా, ఇంక టైం ఉంది, తప్పనిసరిగా అది కలిపి కారణం దాని మీద కలవట్లు కలిపి కట్టాలి, దానికి కలిపి కొంచెం ఎక్కువ డబ్బులు అవుతాయి, అవన్నీ ఆలోచించి అది కలిపి తప్పనిసరిగా ఇస్తానని మీకు తెలియజేస్తూ, ఏ కార్యక్రమాలు ఉన్నాయో సంస్థల సహకారం కావాలి, ఇటు వచ్చినప్పుడు ఈదుల వలస సహకారం కలిపి అవసరం ఉంటుంది. అయితే అందరికీ కావాల్సిన రోడ్డు ఇది, కారణం ఈదుల వలస నుంచి వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళాలంటే ఇవాళ వాళ్ళు మళ్ళీ నర్సనపేట వెళ్ళి నర్సనపేట నుంచి ఇక్కడికి వెళ్తారు, అంటే అంత ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు హైవే ఎక్కిపోతారు. అదే అలాగ రావాలంటే దగ్గరే వాళ్ళకి ఒక 14 కిలోమీటర్లు అవుతుంది, 12-13 కిలోమీటర్లు. అందువల్ల ఈ రోడ్డు వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. అందరూ సరే, అందరూ మీరు సహకరించి, మరి ఆ కాంట్రాక్టర్ వచ్చినారో లేదో కానీ వచ్చారా ఇందుకు చూడండి, సరేలే సరే, మరి ఆ వర్క్ కలిపి అతను సహకరించాలి, కారణం ఏంటంటే పని వేగం అవ్వాలి, ఎంత వేగం అయితే అంత వేగం మిగతా పనులు నేను ఇవ్వగలను, నిధులు ఖర్చు పెట్టి మిగతా వాళ్ళకి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు, మీరు అందరూ సహకరిస్తారని ఈ కార్యక్రమంలో నాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున, అలాగే పత్రికా విలేకరులు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అది మన గ్యాస్ గోడౌన్ దగ్గర రోడ్డు మీద కలపాలనే ఆలోచనతో దానికి కలిపి 1,20,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. అవి కలిపి ఈ వారం రోజుల్లోనే శాంక్షన్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇవైతే మొదట కొంతవరకు, కారణం 1,20,00,000తోటి మన ఊరు వరకు ఉన్న బ్యాలెన్స్ సిమెంట్ రోడ్డు మధ్యలో ఉండిపోయింది, ఆ తర్వాత బ్రిడ్జీలు కంప్లీట్ చేయడానికి, సైడు బెర్మ్స్ కలిపి వేయడానికి మంజూరు చేయడం జరిగింది. మరి ఏ సమస్యలు ఉన్నాయో తప్పనిసరిగా, ఇప్పుడు మంచినీరు సమస్య అనేది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు, ఆ మంచినీరు సమస్యలు పరిష్కరించడానికి ఇంజనీర్స్తో మీటింగ్ పెట్టి, మరి ఇంటింటి పైప్ లైన్ అయిపోయి ఉంటుంది మీ ఊరికి నువ్వు విషయం చెప్పాయి, ఇంటింటి పైప్ లైన్ అయిపోయినప్పటికీ నీరు అందడం లేదంటారు. దానికి కలిపి కారణం ఏంటంటే జలజీవన్ మిషన్ అనే ఒక స్కీమ్, అది ఆ స్కీమ్లో స్టేట్ గవర్నమెంట్ కొంత, సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టార్ట్ అయ్యింది. స్టేట్ కంట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల అది కలిపి ఆగిపోయింది. ఆ తర్వాత ప్లాన్ కలిపి ఇవాళ పేపర్లో చూసుకుంటారు మీరు, అది ఒక ఆలోచన లేకుండా ఎస్టిమేట్స్ చేసినారు. మొదటి నీరు అంటూ ఉంటే తాగడానికి నీరు ఉంటుంది, అప్పుడు ఏమిటి మనం ఊరికి 5 కొలాయిలో 10 కొలాయిలో ప్లాన్ వేసి నీరు సోర్స్ తయారు చేసినాం, ఇంటింటి కొలాయి ఇస్తాను అంటే ఇంటికి సరిపడే నీరు లేదు, ప్రొటెక్టెడ్ వాటర్ లేదు. అది కావాలంటే బోర్ నీళ్ళతో అవ్వదు, కారణం బోర్ ఈ సంవత్సరం పనిచేస్తుంది, 3 సంవత్సరాలు పనిచేస్తుంది, యాసిడ్లు వస్తే తెగిపోద్ది. దానికి ఒక రిజర్వాయర్ నుంచి తేవాలనే ఆలోచనతో ఇవాళ బృహత్తరమైన కార్యక్రమం ప్రారంభించాం, త్వరలోనే పూర్తవుతుంది. మనకి మూసిధార రిజర్వాయర్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాను. మనకి సారూకోట మండలం చూసుకుంటే అంత జాబ్ నీరు, అక్కడ ఎక్కువ కిడ్నీ జబ్బులు వస్తున్నాయి. అందువల్ల సారూకోట మండలానికి మన శ్రీమొక్కలింగం నుంచి నీరు అందించడానికి ఒక స్కీమ్ పెట్టాను.
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జలుమూరు మండలంకి శ్రీమొక్కలం ఇది సారుకోట కొంత భాగానికి. కానీ ఇప్పుడు ఇంటింటి కొలాయి వల్ల ఆ నీరు చాలడంలే. అందువల్ల సారుకోట మండలానికి జలుమూరు మండలం పేరుకే కానీ నది ఒడ్డుని కలిపి ఒక 5-6 గ్రామాలు తప్పించి నది ఒడ్డుని కలిపి మంచి నీరు లేదు. ఇది అచ్యుతాపురం, నగిరికటకం, శ్రీమొక్కలింగం వరకు బోర్లు ఉన్నాయి. అవతల పర్లాము, మాయకవలస వరకు మిగతా ఎక్కడ గ్రౌండ్ వాటర్లే. కోమనాపిల్లి కానీ లేకపోతే మన సురవరం కానీ దొంపాకు కానీ నది పక్కన కొట్టిన రాయే. అది పరిస్థితి. నర్సన్నపేట అంటే ఈవేళ ప్రొటెక్టెడ్ వాటర్ నది నుంచి వచ్చే పరిస్థితి లేదు. దేవాదుల నది నీరు వస్తుంది, నర్సన్నపేట టౌన్కి వస్తుంది, లేకపోతే ఇలా దూరం నుంచి ఎత్తేస్తాను. కానీ సరైన నీటి వనరులు ఇక్కడ లేవు. ఒక రకంగా చెప్పుకోవాలంటే కమ్మకాయ నుంచి ఆ పైన ఏదైనా డ్రాట్ ఏరియా అవతల మన సుందరాపురం అలాగ అవి తీసుకుని అది పరిస్థితి ఎక్కడ నీరు లేదు. యువతల తామరపిల్లి కానీ జమ్ము కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలాకి మండలం అంటే ఒక పక్క నది కనబడుతుంది కానీ ఉప్పు నీరు మొత్తం సాల్ట్ వాటర్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మూసిధార రిజర్వాయర్ నుంచే నీరు తేడానికి ఒక బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రికి దృష్టిలో పెట్టడం జరిగింది. మనకి టెక్కల్ కాన్స్టిట్యున్సీకి కలిపి మన మీదుగా తెచ్చి మన ఈ ఊరు ఉంది రంగసాగరం దగ్గర కానీ ఆ కొండల దగ్గర కానీ ఒక శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేసి ఇంటింటికి నీరు అందించడానికి ఆ పైప్ లైన్తో 300 కోట్లతో ఎస్టిమేట్ కలిపి వేయించడం, అది కలిపి శాంక్షన్ అవుతుంది. అయితే ఎప్పుడో తయారవుతుంది, ఇవాళ నీరు దాహం తీరిపోద్దని మీరు అనగలరు. అది అయిన వరకు టెంపరీ ఏర్పాటు చేస్తాను, కొంచెం ఓపిక పట్టాలి. మరి నా దృష్టిలో ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆ నీరు సమస్య కలిపి ఏ విధంగా పరిష్కరించాలో దాన్ని కలిపి అవసరమైతే ప్రెసిడెంట్ పంచాయతీ సహకారం కలిపి తీసుకొని అంటే టెంపరీ ఏర్పాట్లు పర్మనెంట్ అయిన వరకు ఆ ఏర్పాట్లు కలిపి ఏం చేయాలో నేను ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాతే ఆర్డబ్ల్యూసీలతో మాట్లాడతాను, మంచినీరు సమస్య లేకుండా. అలాగే మీరు చెప్పిన ఆ రోడ్డు కలిపి నాకు ఐడియా ఉంది. కారణం ఆవేళ ఆ బ్రిడ్జి కలిపి నేను కాంట్రాక్టర్గా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, అవతల నీరు అందించాలి అర్జెంటుగా. ఆవేళకి